గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్లో శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో దగ్గరి బంధువులే ఈ దారుణానికి వడిగట్టారని మృతుడు కంచర్ల దేవదానం కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా చనుగొండ్ల గ్రామ సమీపంలోని కొండల్లో చిరుత పులులు వాటి పిల్లలు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామ సమీపంలోని పెండేకల్లు రహదారిలో ఉన్న నల్లయ్యన కొండ ప్రాంతంలో 2 పెద్ద చిరుతలతో పాటు పిల్ల కూనలు తిరుగుతున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. గొర్రెల కాపరులు, పశువుల కాపరులు చిరుత పులులను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్ర జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించే చర్యల్లో భాగంగా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో కార్డన్ సెర్చ్ను నిర్వహించారు. తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ తన సిబ్బంది, ఎస్ఐ ప్రతాప్, రమేష్లు సుమారు 100 మంది సిబ్బందితో సీతానగరం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, పలువురు అనుమానితులను, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తాడేపల్లి సిఐ తెలిపారు. ఆధార్ కార్డు కూడా చెప్తాను. ఆధార్ కార్డు అనిల్ ఫోన్లో చూపించిన పర్లేదా? జిల్లాని కైసర్ జిల్లాని 13 జిల్లాని మీరేనా? మీ పేరు మీద ఎవరు మీరే ఉంటారా ఇంట్లో? మీరే ఉంటారు. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? 12 ఏళ్ళు సార్. 12 ఏళ్ళ నుంచి ఉంటున్నారా? ఏం పని చేస్తారు మీరు? పౌండరీ పని. పౌండరీ పనా? ఎక్కడ? టౌన్లోనా? ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీన కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 15 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాత్మక సంఘటన జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకొని ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఉద్రేకాలకు, రకరకాల భావోద్వేగాలకు రెచ్చగొట్టే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా పోలీసులకు, ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఆధార్ కార్డు కూడా చెప్తాను. ఆధార్ కార్డు అనిల్ పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేశారని, ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని ఆయన తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలను అందించారని, 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో
మెమో దాఖలు చేశారని తెలిపారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడ్డారు. పిన్నెల్లిని అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయని, మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మెమోలో he has mentioned that the Mr. P. Ramakrishna Reddy he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him. And these 10 sections have very severe sections where the punishment may go up to 7. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని దాచూరు గ్రామస్తులు పెంచలకొండ వెళ్లే భక్తులకు ఏటా చలివేంద్రాల ద్వారా సేవ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మజ్జిగ, నిమ్మరసం, అన్నదానం, చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వాహనాలను ఆపి మరీ భక్తులకు భోజనాలను పెడుతున్నారు. వేసవి తాపం నుండి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ, నిమ్మరసం నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. గ్రామస్తుల అభిమానం, ఉదారత పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓం శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహాయ నమః. ఈ దాచూరు గ్రామం 2007 సంవత్సరంలో తెలుగంగా అంతర్భాగంగా ఉండేది. అక్కడి నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి 2008లో మేము రావడం జరిగింది. పాతూరులో ఉన్నప్పుడు మా పూర్వీకులు ఈ ఎద్దల బండ్లతో పెంచులకోనకు పోయే వాళ్ళకి, తర్వాత నడిచిపోయే వాళ్ళకి మంచినీళ్లు, మజ్జిగ సహకారం అందిస్తూ ఉండేవాళ్ళు. 2008లో మేము ఈ కొత్త దాచూరికి వచ్చిన తర్వాత ఏదో విధంగా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము కూడా మంచినీళ్ళతోనే ప్రారంభించాము. క్రమేణా ఇక్కడ ఒక చిన్న రచ్చగట్టి నడిచిపోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి ఒక ఆశ్రమం కల్పిస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుండు అని చెప్పి గ్రామస్తులు, యువత అందరూ దాన్ని ఆలోచించి మాట్లాడుకొని తర్వాత సంవత్సరం నుంచి ఈ మంచినీళ్లు, షర్బత్తు, మజ్జిగతో ప్రారంభించి ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ 2008 సంవత్సరం నుంచి నేటి వరకు, అనగా 2024 సంవత్సరం మే నెల వరకు ఇక్కడ ప్రతిరోజు అన్నదానము, షర్బత్తు, మజ్జిగ, సాయంకాలము పెరుగన్నము, పులుసన్నము, గుగ్గుళ్ళు లాంటి. విజయవాడలో 6 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రవలిని ఇప్పటికీ పలువురు అభినందిస్తున్నారు.
బేసిక్ కార్డియక్ లైఫ్ సపోర్ట్కి సంబంధించి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవళిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆమెను సన్మానించారు. మా డిఎం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సార్ అండ్ సిద్ధా సార్ నన్ను ఫెలిసిటేట్ చేశారు. ఈరోజు నన్ను డిఎంఈ ఆఫీస్కి పిలిచి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యాక్ట్స్ని రికగ్నైజ్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మెడికల్ ఫెటర్నిటీలో ఎక్కువ దాడులు అవి జరుగుతున్న రోజులు ఇవి. అలాంటిది ఒక బ్రేవ్ యాక్ట్ని వీళ్ళు రికగ్నైజ్ చేసి ఇట్లా ఫెలిసిటేట్ చేసి ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ బేసిక్స్ ఆఫ్ రీససిటేషన్ అంటే రూల్స్ ఎలా చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేయాలి, దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళటానికి చేసిన ఇది మొదటి స్టెప్. ఇది ఫ్యూచర్లో నెక్స్ట్ 1 or 2 yearsలో బాగా అందరికీ కూడా తెలిసేలాగా చేస్తాం. అలానే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ తరఫున 11 నర్సింగ్ కాలేజీలని మేము ఈ BCLS ట్రైనింగ్ ఇవ్వడానికి మేము చూస్ చేశాము. దాంట్లో ఫుల్ ఎక్విప్మెంటు ప్లస్ ట్రైనర్స్ని మేము ప్రొవైడ్ చేయడానికే ఈ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్ ప్రతి ఒక్క నర్సు కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళే సమయానికి ఈ BCLSలో శిక్షణ అనేది ఒక మ్యాండేటరీగా చేశాము. సో అది ఒక మొమెంటం లాగా ఇప్పుడు ఈ దేశంలో స్టార్ట్ అయింది. మిగతా మేము ఇల్కార్లో కూడా మేము మా దేశం యొక్క ప్రగతి ఈ BCLS గురించి మేము చాటి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. రానున్న రోజుల్లో APNMC ఈ కార్యక్రమంలో మరింత ముందుకు వెళ్తూ సో ఇలాంటి మేడమ్స్ని మేమంతా అప్రిషియేట్ చేసి సన్మానించడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ మాకు ఇస్తారని, మరికొంతమంది ఇట్లా ధైర్యంగా స్టెప్ తీసుకొని మరికొన్ని ప్రాణాలను రక్షిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు. శ్రీశైలం ఆలయంలోని భక్తుల క్యూ లైన్లలో పునుగుపిల్లి కలకలం రేపింది. 300 దర్శనం టికెట్ క్యూ లైన్లో ఒక్కసారిగా పైనుంచి పునుగుపిల్లి కింద పడింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో పక్కకు చూసిన భక్తులు పునుగుపిల్లిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే దానికి ఎటు పోవాలో అర్థం కాక అటు ఇటు తిరిగింది. తప్పించుకునే ప్రయత్నంలో పునుగుపిల్లి భక్తుల కంటపడగా వాళ్ళందరూ ఆ దృశ్యాలను తమ ఫోన్స్లో రికార్డ్ చేశారు. సాధారణంగా ఇవి అడవుల్లో సంచరిస్తుంటాయి. కానీ పునుగుపిల్లి ఆలయ క్యూ లైన్లలో ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మీరు పక్కకి రండి. సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిన వైసీపీ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెడుతోందని, మాచర్లలో ఈవీఎంలను ఎమ్మెల్యే పగులగొట్టడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలు ధ్వంసం చేయడం, ప్రశ్నించిన మహిళను దూషించిన మాచర్ల ఎమ్మెల్యేను సీఎం మంచివాడు అనడం విడ్డూరమని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు. ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశావని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విశాఖ నగరం స్మార్ట్ మెట్రోపాలిటన్ సిటీగా పేరుగాంచింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దిశగా దూసుకెళ్తోంది. అదే రేంజ్లో ఇక్కడ బెగ్గింగ్ మాఫియా కూడా చెలరేగిపోతోంది. అమాయకపు చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తూ భిక్షాటన వైపు నడిపిస్తున్నారు కొందరు దుర్మార్గులు. పొత్తిళ్లలో బిడ్డలను సైతం ఎత్తుకొచ్చి యాచకులుగా మారుస్తున్న వైనంపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. రోడ్లపై ఎర్రటి ఎండలో భిక్షాటన చేస్తున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అందులో అభంశుభం తెలియని చిన్నారులు రోడ్డు పక్కన యాచిస్తూ కనిపిస్తే కడుపు తరుక్కుపోవాల్సిందే. పిల్లల అవస్థలు చూడలేక వాహనదారులు కూడా తోచినంత సాయం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో విశాఖలో స్మార్ట్ బేగింగ్ పెరిగిపోయింది. కొందరు మహిళలు పుట్టిన పిల్లలను అతికి తెచ్చుకుని మరికొందరు పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేస్తూ వేల రూపాయలు సంపాదిస్తున్నారు. స్థానికులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్లు సైతం కూలి పని కోసం వచ్చి ఇక్కడ ఈ దందా మొదలుపెట్టారు. చంకలో పసిపిల్లలను ఎత్తుకుని యాచిస్తూ కనిపించే మహిళలు విశాఖ మహానగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు. ప్రజలు కూడా పాపం తల్లి బిడ్డ ఇబ్బందుల్లో ఉన్నారంటూ తోచినంత సాయం చేస్తుంటారు. ఇక అసలు విషయం ఏంటంటే వీరిద్దరూ నకిలీలే. ఇదంతా భిక్షం పేరుతో చేసిన బిజినెస్ అని చాలా మందికి తెలియదు. దీని వెనుక పెద్ద మాఫియానే నడుస్తోందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. నా పేరు నరేష్ అండి. మేము జనరేషన్ యువ అని మనది విశాఖపట్నంలో ఒక స్వచ్ఛంద సంస్థ. గత 15-17 సంవత్సరాల నుంచి మేము ఈ యాచక వృత్తి మీద ఉండే ఫ్యామిలీస్ మీద పనిచేస్తున్నాము. అందుకే విశాఖపట్నంలో ఎక్కువ శాతం పిల్లలు లేకుండా మేము అరికట్టగలిగాము. ఎవరైతే యాచకుతులు ఉంటారో అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ విద్య కానీ వాళ్ళ పోషణ కానీ ఇవన్నీ చేస్తున్నాము. సో ఇది చాలా కంట్రోల్ ప్రాసెస్లో మేము ఇప్పటివరకు ఒక 190 పిల్లల వరకు మేము ఆ వృత్తుల్లో నుంచి కాపాడగలిగాము. డైరెక్ట్గా 200-300 ఫ్యామిలీస్ని ఇంపాక్ట్ చేయగలిగాము. బట్ మనం ఇప్పటికీ బయట చూస్తే మనకి ఇప్పటికీ నార్త్ సైడ్ నుంచి ఫ్యామిలీలు ఈ మధ్యకాలంలో లాస్ట్ 23-24 మధ్యలో నుంచి కూడా ఎక్కువ నార్త్ సైడ్ ఫ్యామిలీస్ అన్నీ మన దగ్గరికి వస్తున్నాయండి. మేము ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ కానీ సౌత్ సైడ్ ఫ్యామిలీస్ మీద కొంత పని చేయగలుగుతాం. నార్త్ ఫ్యామిలీస్ అన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు. మనం ఏమైనా పట్టుకున్నా సరే ఇక్కడ వాళ్ళు కాదు, ఇమీడియట్గా మళ్ళీ మనకి కొంత సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు భారత పౌరులు, ఎవరైనా సరే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం వాళ్ళని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. బట్ వీళ్ళందరూ పిల్లలు నిజంగా వాళ్ళ పిల్లలా లేదా ఇంకేమైనా జరుగుతుందా అన్నది కూడా మనకి చిన్న అనుమానాలు అయితే ఉన్నాయి.
కేవలం అద్దెకు తీసుకున్న పిల్లలతో భిక్షాటన చేయించడమే కాకుండా ఈ బెగ్గింగ్ మాఫియా చేయని అరాచకాలు లేవు. తల్లిదండ్రుల దగ్గర నిద్రిస్తున్న పిల్లలు సైతం కిడ్నాప్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వారితో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నారని అంటున్నారు. అధికారులు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో గతంలో భిక్షాటన చేస్తున్న పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోములకు తరలించడమే కాకుండా బాధ్యులపై చర్యలు కూడా తీసుకునేవారు. ఇప్పుడు అధికారులు పిల్లల విషయంలో దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడైతే బెగ్గింగ్ అనేది వాళ్ళు ఒక ఉపాధిగా మలుచుకొని వస్తున్నటువంటి డబ్బులతోటి ఈ 3 పూట్ల వైన్ తీసుకోవడము, అలాగే విచ్చలవిడిగా ఈ రోడ్ల మీద ఇది పెరిగిపోతుంది. దీన్ని మేమేం చేస్తున్నామంటే మాకు రైల్వే పోలీసులు కొంతమంది ఒంటరి మహిళల్ని ఈ బెగ్గింగ్కి అలవాటు పడ్డ వాళ్ళని మాకు అప్పగిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని నయాన భయాన వాళ్ళ గ్రామాలకి పంపించేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా రాను ఈ బెగ్గింగ్ అనేది ఒక ఉపాధిగా చేసుకుని ఈ రోడ్ల మీద ఎక్కువ మంది దీన్ని ఒక ప్రయాణికులకు కానీ తోటి వ్యక్తులకు కానీ ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీని అర్థాన్ని కూడా మరి ప్రభుత్వం ఒక బెగ్గింగ్ సంబంధించి ఒక వేరే హోమ్స్ అనేది వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ సెంటర్లు అనేది ఏర్పాటు చేయాలి. చాలా వరకు మేము ఏజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ తరలిస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీ 8 షెల్టర్లు పెట్టింది. ఇంకా ఎక్కువ షెల్టర్లు అయితే అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న షెల్టర్లు తక్కువ, రాను వలసలు పెరిగిపోతున్నాయి. అలాగే మన ఇసుకతోట జంక్షన్లో కానీ ఇలాగే మన బీచ్ రోడ్లో కానీ చాలామంది కొన్ని వందల మంది వస్తున్నారు. కొత్తగా వచ్చి వాళ్ళు ఈ నగరంలో వాళ్ళు ఇలాంటి వాటి మీద ఆధారపడి బెగ్గింగ్ మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు. వీటన్నిటి మీద కూడా చాలా నిశితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ ఏటా 100 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు. భిక్షగాళ్లు కాస్త ఒడ్డు పొడుగు ఉన్న వాళ్లతో సెటిల్మెంట్లు, దందాలకు ఫైనాన్షియర్లు వాడుకుంటున్నారు. ఓ ఎన్జీఓ సంస్థ చేసిన సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యాచకులను సంస్థ ప్రశ్నించగా నమ్మలేని నిజాలు తెలిసాయి. కేవలం ఈ బెగ్గింగ్ మాఫియా విశాఖ నగరానికే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్తున్నారు. వీళ్ళు ఈ అదర్ స్టేట్స్ నుంచి కానీ లేకపోతే పక్క సిటీస్లో నుంచి కానీ మన దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక్కసారి వైజాగ్లోకి రాగానే ఎక్కువ డబ్బులు చూస్తున్నారు. ఎందుకంటే ఒక సిగ్నల్ కాకపోతే ఇంకో సిగ్నల్ కాకపోతే ఇంకో సిగ్నల్. అప్పటికి మా టీమ్స్ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం ట్రై చేయడం, లేకపోతే వాళ్ళని కౌన్సిల్ చేయడం. పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమవుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇన్ఫాంట్ చంటి పిల్లలు ఎత్తుకొని అడుక్కుంటున్నారు కదా. ఈ అర్రటెంట్లో మనం అడ్డమే కష్టంగా ఉంది. ఆ చంటి పిల్లలు ఎత్తుకొని అడుక్కుంటున్నారు. ఎలా అంటే తల్లిదండ్రుల వేరు చేయలేం. ఆ విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టుకొని రోడ్ల మధ్యలో వెహికల్స్ మధ్యలో పరిగెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకేమైనా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి జనాలు, మనమేనే చాలామంది కూడా జనాలు అమ్మాని చంద్రపల్లితో అడుక్కోకమ్మా అని చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుందంటే ఎక్కడ వాళ్ళు అలా పరిగెత్తి ఇంకేదైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి జనాలు అంటే వీళ్ళు లిటరల్గా చెప్తున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. చాలామంది రాజస్థానీ వాళ్ళైనా ఎందుకు మీరు మీ ఊర్లో ఉండొచ్చు కదా అని అంటే వాళ్ళు చాలా సింపుల్గా చెప్తారు, ఇద్దరు సబ్ లోగ్ బహుత్ అచ్చా ఆద్మీ హే ఇస్లీ బహుత్ పైసా ఆతే అందుకే ఇక్కడికి వస్తాము అని. తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ మన విశాఖపట్నానికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి. దీన్ని మనం అరికట్టాలంటే ఫస్ట్ జనాల్లో మనం అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు చేసేందుకు న్యూస్ 360 కదిలింది. చిన్నారులు ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న వారితో మా ప్రతినిధి బృందం మాట్లాడింది. పసిపిల్లలు ఏడవకుండా అలాగే పడుకుని ఉండేందుకు బెగ్గింగ్ మాఫియా ఏవో చిన్న డ్రాప్స్ బాటిల్స్ ఇస్తారని, దీంతో పిల్లలు 8 గంటల పాటు నిద్రలోనే ఉంటారని, ఆకలి కూడా కాదని ఓ మహిళ న్యూస్ 360 ప్రతినిధులకు తెలిపింది. पढ़ते नहीं है, चले जाएंगे हम स्कूल में चले जाएंगे. आप नागपुर में किधर वीडियो मत कर, हम स्कूल में जा. हाँ वीडियो नहीं है, सात फिल्म में. पापा का नाम क्या है? उसका पापा का नाम, उसका पापा नागपुर में है. नागपुर में. आप इधर कितना दिन से आया था? हम चले जाएंगे, कल चले जाएंगे. ओके. आप कितना आया? मेरा लोग बहुत आदमी ट्रेन पे आया. हमें करते नहीं है तो करते जा रहे. अब चले जाएंगे स्कूल में डालने. हाँ हमरा मेरी नहीं है, आधार कार्ड के हैं कि चाबी दारा छोकरा के हैं मेरे हानि चाहता नहीं है बहन बताओ नहीं.
सर अब इधर विशाखापट्टनम में कभी भी नहीं आएंगे। अब सबके लिए माफ़ी। अब इधर हम गाँव चले जाएंगे। अब इधर कभी भी नहीं आएंगे। बस सबके लिए माफ़ी। అంతేకాకుండా కొందరు బెగ్గింగ్ మాఫియా లీడర్లు చిన్నారులు నిద్రలోనే ఉండేలా 2-3 గంటలకోసారి ప్రమాదకరమైన డ్రగ్స్ వేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ఈ డ్రగ్స్ వల్ల చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదల అస్తవ్యస్తమవుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు 10-12 ఏళ్లలోపే రజస్వల కావడం శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతాయని విశాఖ ఘోష ఆసుపత్రి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ హెచ్చరిస్తున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ అమ్మ బీజేపీ ఘోష హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల అలాగే మన సిటీలో కూడా ఏం జరుగుతుందంటే కొంతమంది పిల్లలు ఇక్కడ మన సిగ్నల్ పాయింట్స్ దగ్గర చాలా ఎక్కువ మంది పిల్లలు కనపడుతున్నారు అనమాట. వీళ్ళు చంటి పిల్లలు అవ్వచ్చు, కాస్త ఏజ్ కాస్త మామూలుగా 3 years 5 years పిల్లల కాడి నుంచి చంటి పిల్లలు సంకలు వేసుకున్న పిల్లలు కూడా వీళ్ళు కనపడుతూ ఉన్నారనమాట. వాళ్ళని ఏంటంటే సిగ్నల్స్ దగ్గర మనం ఆగినప్పుడు వీళ్ళు వచ్చి అడగడం, మనం ఏదో కాస్త కర్టసీ గ్రౌండ్స్లో మనం వాళ్ళకి ఏదో అమౌంట్ ఇవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ అసలు అటువంటి పిల్లలు మనకు కనబడినప్పుడు వాళ్ళు జస్ట్ డైరెక్ట్గా ఆ ఏజ్ పిల్లలు బెగ్గింగ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఆల్సో అటువంటి వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారంటే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అసలు హోమ్కి పంపించేయాలన్నమాట. అదేవిధంగా ఇంకో జేజే యాక్ట్ ఉంది, దాని ప్రకారం చూసుకున్నా సరే అటువంటి పిల్లలకి ఎవరన్నా నార్కోటిక్ డ్రగ్స్ ఇవ్వడం కానీ ఏమన్నా వాళ్ళకి వాంటెడ్లీ వాళ్ళకి ఏమన్నా సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ ఇటువంటివి ఏమన్నా ఇవ్వడం ఓన్లీ డాక్టర్ రిక్వైర్మెంట్ ఉండి డాక్టర్ అడ్వైజ్ చేస్తేనే అటువంటి మందులు పెడిక్లోరిల్ అని అటువంటి సెడేటివ్ మందులు అటువంటి ఇవ్వడానికి మనకు రైట్ ఉంది. డాక్టర్ యాజ్ పర్ డాక్టర్ నామ్స్ ప్రకారం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చైల్డ్ ఏమన్నా హెల్త్ విషయంలోనే అవి ఇచ్చుకోవాలి. అలా కాకుండా ఇన్ జనరల్గా మనం బయట ఏదో షాపుల్లో తీసుకున్నట్టుగా అట్లా ఇచ్చి పిల్లలకు అటువంటి మనం అలవాటు చేసినట్టయితే ఇటువంటి కండిషన్లో కూడా జరగడానికి అవకాశం ఉందన్నమాట. సో అటువంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. అటువంటి వాళ్ళకి ఆ విధంగా అన్వాంటెడ్ డాక్టర్ పర్మిషన్ లేకుండా ఆ విధంగా బేబీస్కి ఇవ్వడము, ఇట్లా బెగ్గింగ్ చేయడము, స్ట్రీట్స్ దగ్గర కానీ లైట్స్ దగ్గర అది సిగ్నల్ పాయింట్స్ దగ్గర కానీ చేస్తుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంప్రిజన్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ మినిమం 8 years 7 years వరకు వాళ్ళకి జైలే ఉంటుంది అనమాట. విశాఖ జిల్లాలో 10,000 మంది యాచకులున్నారని, అందులో 90% ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఒక ఎన్జీఓ సర్వేలో వెల్లడైంది. ఏ దిక్కు లేకనో కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు 1000 మందే ఉంటారని గుర్తించింది. యాచకులుగా పనిచేస్తున్న వారిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, సుపారీ దాడుల దగ్గర నుంచి గంజాయి డ్రగ్స్ విక్రయించిన వరకు వాడుకుంటున్నారని తేల్చారు. ఈ బెగ్గింగ్ మాఫియాలో రోజువారీ కూలీలుగా కూడా యాచకులు ఉంటారు. వీరికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజు 400 రూపాయల నుంచి 600 వరకు వసూలు చేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకుని రోజు ఒక 200 మాత్రం యాచకులకు ఇస్తారని చెబుతున్నారు. ఏటా 100 నుంచి 120 కోట్ల వరకు చిల్లర ముడుతోందని కొన్ని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్ సర్వేలో వెల్లడైంది. సుమారు 10,000 మంది యాచకులు రోజు 400 చొప్పున వసూలు చేసి ఇస్తున్నారని, అంటే రోజు 40 లక్షల పైగా మాఫియాకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అవసరాల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని పట్టుకొచ్చి యాచక కూలీలుగా మారుస్తున్నారు. చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ కోట్లు గడిస్తున్న ఇలాంటి బెగ్గింగ్ మాఫియాపై పోలీసులు అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాఫియాను రూపుమాపి స్మార్ట్ సిటీని మరింత అభివృద్ది చేయాలని న్యూస్ 360 కోరుకుంటోంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ దేవస్థానం కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. मुक्षी
నంద్యాల జిల్లా నందికొట్కూరు, జూపాడు బంగ్లా, మిడుతూరు, పగిడ్యాల మండలాల్లో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు రమేష్ బాబు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, ఆర్బీకేలలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వేలాది మంది రైతులు నకిలీ విత్తనాల బారిన పడి లక్షల్లో పంటలు నష్టపోతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకుని ప్రైవేట్ షాపుల్లో నకిలీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని రమేష్ బాబు కోరారు. బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అయితే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ దుకాణాలు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దుకాణాలు నకిలీ విత్తనాలకు కేరాపడ్రస్గా మారాయి. గతంలోనే నంద్యాల ప్రాంతం నుండి దిగుమతి చేస్తున్నటువంటి పత్తి విత్తనాలు ఈ నియోజకవర్గంలో పూర్తిగా నాశనకంగా ఉండడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు పూర్తిగా లక్షల్లో నష్టపోయారు. నష్టపరిహారం కోసం ఎన్ని ఆందోళనలు చేసినా కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాల నుండి నందికొట్కూరు నియోజకవర్గంలో పట్టణంలో అన్ని షాపులలో, చాలా షాపుల్లో ఈరోజు నకిలీ విత్తనాలు వెలుస్తూ ఉన్నాయి. రైతులు మోసపోతూ ఉన్నారు. మన ప్రాంతం నుండే కాక తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఈ విత్తనాల కొనుగోలుకు రైతులంతా కూడా దారి పడుతూ ఉన్నారు. ఈరోజు రైతులను ఆసరాగా చేసుకొని అధిక రేట్లకు విత్తనాలు అమ్ముతూ నకిలీ విత్తనాలు అమ్ముతూ ఉన్నారు. పంట చేతికొచ్చే సమయానికంతా కూడా పంట పూర్తిగా దిగుబడి రాక పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిగా ఉన్నది. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే రైతులు విత్తనాలు కనుక ముందే అన్ని షాపులలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఖచ్చితంగా దాడులు నిర్వహించాలా, అన్ని షాపులు విజిట్ చేయాలా. లోకల్ వాళ్ళు విజిట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇతర ప్రాంతాల నుండి స్పెషల్ అధికారులను పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఈ నియోజకవర్గంలోని 6 మండలాలు, పాములపాడు, జూపాడు బంగ్లా, మిడుతూరు, పైడాల, నందికొట్కూరు, కొత్తపల్లి మండలాల్లో ఉన్నటువంటి అన్ని షాపులను తక్షణమే విజిట్ చేయాలా. అక్కడ ఉన్నటువంటి నకిలీ విత్తనాలను ఖచ్చితంగా వెలికి తీయాలా. నకిలీ విత్తనాలతో పాటుగా బయో మందులు పోయేస్తూ ఉన్నారు, మందులు అధిక రేట్లుగా వాడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని అంతా కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. తక్షణమే అలాంటి షాపుల పైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన ప్రత్యక్ష దాడులు, ఆందోళనకు కూడా మేము వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను. కృష్ణా జిల్లా కానూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి అయిన ఆరేపల్లి వాగ్దేవి నిన్న రాత్రి నుంచి కనిపించకుండా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే ఉదయం వాగ్దేవి శవమై చెరువులో తేలియాడుతూ గ్రామస్తులను తీవ్ర బాధకు గురిచేసింది. చిన్నారి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ టౌన్లోని రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన మహిళపై ఓ వ్యక్తి బీరు బాటిల్తో దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి పేరు సత్య బర్మాన్. అతను గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపించారు. అయితే ఈ ఘటనలో అడ్డం వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. గాయాలు పాలైన ఇద్దరిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా గ్రామ దేవతలకు మహా అయితే 3 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారికి ఏకంగా 7 రోజుల పాటు జాతర జరిపిస్తారు. 900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ జాతరకు ఏటా లక్షలాది మంది తరలి వస్తుంటారు. విచిత్ర వేషధారణలతో అలరిస్తుంటారు. ఒకప్పటి తిరుపతి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలను కళ్లకు కట్టే తాతయ్యగుంట గంగమ్మ జాతరపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ.
మీసాలు, ఆడవేషం, పట్టుచీర కట్టుకుని మెడలో నిమ్మకాయల దండతో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ట్రైలర్ చూడగానే వంటిపై రోమాలు నిక్కపడవడం ఖాయం. ఈ సీన్ చూసిన వారంతా మా తిరుపతి గంగమ్మ జాతర వేషధారణ అంటూ తెగ ఉప్పొంగిపోయారు. తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. లక్షలాది మంది దేశ నలుమూల నుంచి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉన్న గంగమ్మ జాతరను ఇటీవల ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ గుర్తించింది. కైకాల వంశస్థులు బేరి వీధిలో తొలి పూజతో జాతర ప్రారంభమైంది. ఆ తర్వాత నగర శివారు ప్రాంతాలైన 4 కాళ్ల మండపం, హెడ్ పోస్ట్ ఆఫీస్, కృష్ణాపురం టానా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపు వేశారు. ఈ చాటింపుతో తిరుపతి శ్రీ తాతయ్యగుంట చినగంగమ్మ జాతర అత్యంత వేడుకగా 7 రోజుల పాటు జరిపిస్తారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉండడం తిరుపతి ప్రజలందరూ, లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ఏ ఆపదలు వచ్చినా, చిన్న జబ్బులు వచ్చినా, చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ, భక్తులు తీసుకుంటూ, ఏ ఒక్క చిన్న మనిషికి అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని. పూర్వం తిరుపతి ప్రాంతాన్ని పాలేగాళ్లు పరిపాలించేవారు. ఆడవారిని మోహించి వారి మాన ప్రాణాలను హరించేవారు. పాలేగాళ్ల ఆగడాలు భరించలేక ప్రజలు అమ్మవారిని వేడుకున్నారని, దీంతో అందమైన యువతిగా ఆవిర్భవించిన అమ్మవారిని పాలేగాళ్లు మోహించి వెంటపడ్డారని అంటున్నారు. ఇదే గంగమ్మ ఆవిర్భావానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాలేగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లగా వారిని సంహరించేందుకు 7 రోజుల పాటు రకరకాల అవతారాలెత్తి వారిని వధించారని చరిత్ర. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు కూడా 7 రోజుల పాటు వివిధ వేషాల్లో మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చాటింపు తర్వాత తొలి రోజు భైరాగి వేషం, ప్రజలు శరీరానికి తెల్ల రంగుతో నామాలు రాసుకుని రెల్లుకాయతో చేసిన దండను ధరిస్తారు. వేప ఆకులను చేత్తో పట్టుకుని నడుముకు చుట్టుకుంటారు. పురవీధుల్లో ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత వేపాకులు, రెల్లుకాయలతో పాటు ధాన్యాన్ని ఆలయం వద్ద సమర్పించడం ఆనవాయితీ. రెండో రోజు భక్తులు బండవేషంలో భాగంగా శరీరానికి కుంకుమ రాసుకుని తలకు రిబ్బన్ ధరిస్తారు. మూడో రోజు తోటి వేషం సందర్భంగా శరీరాన్ని బొగ్గు పొడితో అలంకరించుకుని వేప ఆకులతో చేసిన దండ ధరిస్తారు. ఆ తర్వాత మేళతాళాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లిస్తారు. 4వ రోజు శరీరానికి గంధం రాసుకుని వేప ఆకులు, నిమ్మకాయలతో చేసిన మాల ధరిస్తారు. 5వ రోజు మాతంగి వేషం సందర్భంగా దొరవేషంలో పాలెగాడిని చంపేందుకు తిరిగిన గంగమ్మ తన భక్తురాలైన దళపతి భార్యను మాతంగి వేషంలో ఓదార్చిందని స్థల పురాణం చెబుతోంది. ముఖ్యంగా పురుషులు అమ్మవారి వేషంలో వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. 6వ రోజు భక్తులు శరీరానికి తెల్లటి ముద్దుతో విభూతిని పూసుకుంటారు. దానిపై బొగ్గుతో చుక్కలు పెట్టుకుంటారు. తలపై ఒక 1000 కళ్ల దుత్తను తీసుకెళ్తారు. గంగమ్మ జాతరలో చివరి రోజు అమ్మవారు పాలేగాళ్లను సంహరించి అక్కడే శిలగా అవతరిస్తుంది. అత్యంత వైభవంగా తిరుపతిలో జరుగుతూ ఉంది. చుట్టుపక్కల నుంచి సుమారు కొన్ని వందల గ్రామాల నుంచి ప్రజలను తరలి వస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం మేమందరం కూడా సార్ తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భగవంతుని కోరుకుంటున్నాను. తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు గంగమ్మకు పొంగళ్లు, సారే సమర్పిస్తారు. కొందరు భక్తులు డప్పు వాయిద్యాలతో సపరాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. జాతర ముగింపు సూచికగా అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు స్తంభానికి గంగమ్మ మట్టి రూపాన్ని తయారు చేస్తారు. ఆ మట్టిని భక్తులకు వితరిస్తామని అధికారులు అంటున్నారు. పసుపు కలిపిన తీర్థాన్ని భక్తులు తీసుకెళ్లి పంటలు బాగా పండటానికి, ఇంటిలో దుష్టశక్తులు పోవడానికి చల్లుకుంటారు. ఇంతటి ప్రసిద్ధి కలిగిన తాతయ్యగుంట గంగమ్మ జాతరను దర్శించుకుంటే
సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు దేవాలయము ఊరు అంతా కూడా కిటకిటలాడిపోయింది. రంగు వేషధారణలతో భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మ్రోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున అనంత వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది. అత్యంత పురాతనమైన దేవాలయమైన ఈ గంగమ్మ ఆలయాన్ని మరింతగా తీర్చిదిద్దటానికి మేము ఎల్లప్పుడూ కూడా అమ్మ భక్తులంగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. గత 3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి గంగమ్మ దేవాలయ జాతర నిర్వహణోత్సవాలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతాయి, చేసి తీర్తామని తెలియజేస్తున్నాం.